రైతు పొలానికి నీరు పెడితే పంట వస్తుంది, కానీ కన్నీరు పెడితే దేశానికే కరువు వస్తుంది. సాగు బరువాయన రైతా, చేలు తెలబోయన రైతా. నిత్యం మనం తినేటటువంటి కూరగాయలు, పళ్ళు, ఆహార ధాన్యాలతోటి మన ఒంట్లోకి ప్రవేశించేవి ప్రోటీన్లు, విటమిన్ల లేక కాలకూట విషాల. ఏరు కరువన్నదా రైతా, ఎరువు కరుసన్నదా రైతా. రియల్ ఎస్టేట్ భూములు అలాగే పారిశ్రామిక వాడలు పంట పొలాలను మింగేస్తూ ఉంటే పంట దిగుబడి కోసం రైతు వాడేటటువంటి డిఏపీలు, యూరియాలు భూసారాన్ని లాగేస్తున్నాయా? నీ తల్లి నేలమ్మ రైతా, కొంతెండి మాడింది రైతా. ప్రస్తుతం కేవలం రసాయన ఎరువులు అలాగే క్రిమిసంహారకాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల భవిష్యత్ ఏంటి? నీ గుండె పగిలింది రైతా, నీ ఊరు సెలవుంది రైతా. మరి పంట దిగుబడి బాగా రావాలంటే యూరియాలు, డిఏపీలు కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉందా? సాగు బరువయిందా రైతా, నీకు సావే సులువయిందా రైతా. సాగు బరువయిందా రైతా, నీకు సావే సులువయిందా రైతా. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కనుక్కోవడానికి మనం ఒక ప్రాంతానికి వచ్చాము. అదే ఉప్పాడ, కొత్తపల్లి, అంటే కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి ఉప్పాడ. ఇప్పటివరకు ఉప్పాడ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పట్టుచీరలు అలాగే చేపలు. కాకపోతే ఈసారి అది సేంద్రీయ వ్యవసాయానికి కూడా కేంద్ర బిందువు కాకపోతుందా అంటే అవునని అంటున్నాడు ఆ యువకుడు. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అతనే కాబోతున్నాడు. అతను చాలా వరకు చదువుకున్నా కూడా వ్యవసాయం మీద మక్కువతోటి ఇక్కడ 1 కాదు 2 కాదు 5 రకాల పంటల్ని తనకున్నటువంటి చిన్నపాటి పొలంలో పండిస్తున్నారు. అంతేకాకుండా ఒక చెరువులో చేపల పెంపకాన్ని కూడా పెంచుతున్నారు. సో అతన్ని అడిగి అసలు వీటన్నిటికీ అంటే అతను ఎలాంటి యొక్క పద్ధతులు అవలంబిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం ఉన్న ఉప్పాడ కొత్తపల్లికి చెందినటువంటి సురేష్ గారు. ఈయన చాలా వరకు చదువుకున్నా కూడా వ్యవసాయం మీద మక్కువతోటి అయితే వ్యవసాయం చేస్తున్నారు. సార్ నమస్తే అండి. అంటే నేను విన్నది ఏంటంటే మీరు ఈ వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఎటువంటి క్రిమిసంహారకాలు కానీ అలాగే రసాయనిక ఎరువులు కూడా వాడకుండా ఈ పంటలు అయితే పండిస్తున్నారు. అదే మీకున్నటువంటి పరిమితమైనటువంటి అదే పొలంలో 5-6 రకాలు పండిస్తున్నారు విన్నాం. అంటే వీటికన్నా ముందు అసలు మీరు చదువుకున్నారా, ఏం చదువుకున్నారో, అసలు ఇందులోకి రావడానికి గల కారణాలు ఏంటి? సార్ యాక్చువల్గా నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఉదాహరణ మన మార్కెట్కి వెళ్ళామండి సార్, ప్రతిదీ కూడా కల్తీ అండి. బియ్యం కాడి నుంచి పాలు వరకు మొత్తం కూరగాయలు, పప్పులు అన్నీ కూడా కల్తీ సార్. ఈ కల్తీ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన వచ్చింది సార్ నాకు. దీని దృష్టిలో పెట్టుకునే నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని దిగాను సార్. సార్ ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో వాటిని అంటే రసాయనాలు వాడకుండా అయితే చేస్తున్నారు. బట్ ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి రైతులందరూ కూడా డిఏపీలు, యూరియాలు అవి వేసి పంటలు పండిస్తున్నారు. సో అదైతే ఎక్కువ దిగుబడి వస్తుంది. బట్ ఇది వేయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందా, తక్కువ వస్తుందా, ఏంటి పరిస్థితి ఏంటి? మొదటగా అయితే సార్ దిగుబడి తక్కువ వస్తుందండి. తక్కువ అంటే మరీ తక్కువ రాదు. రసాయనికాలు వాడటం వల్ల 30 బస్తాల దాకా దిగుబడి వస్తుంది సార్. మనకి ఖచ్చితంగా 20 బస్తాలు వస్తుంది సార్. ప్రతి సంవత్సరం కూడా అలా చేసుకుంటూ వెళ్తే మంది వాళ్ళకన్నా ఎక్కువగా వస్తుంది సార్. 40 బస్తాలు కూడా పండించవచ్చండి. ఆల్రెడీ చాలామంది నిరూపించారండి. అలాగా ప్రస్తుతం మేము కూడా మాకు 30 నుంచి 35 బస్తాలకు దిగుబడి వస్తుంది సార్. నేను 4 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. అది సార్. అంటే ఇంకోటి ఏంటంటే ఈ యూరియా వాడడం వల్ల అంటే ఈ మట్టికి జరిగేటటువంటి నష్టం ఏంటి సార్? యూరియా వాడటం వల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ సంవత్సరం మనం 1 బస్తా యూరియా వేసామండి. నెక్స్ట్ సంవత్సరం అదే బస్తా యూరియా వేసామనుకోండి, దిగుబడి గత సంవత్సరం పంట కన్నా సరే తక్కువ వస్తుంది సార్. ఈ యూరియా అనేది అలవాటు చేస్తామనుకోండి, కంటిన్యూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలి సార్. అది అలా ఎన్ని బస్తాలు ఎంత అని పెంచుకుంటాం సార్. అంటే ఒక విధంగా మనం బాడీలో ఏదైనా వ్యాధి వస్తే యాంటీబయాటిక్స్ వేసినాం. అవును సార్, అలా ఇస్తున్నాం. మన బాడీలో ఎలాగైతే యాంటీబయాటిక్స్ గురించి వాడుతున్నామో అదేవిధంగా వాడుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉదాహరణకు రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్నాయి సార్. అందులో విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది సార్. ఈ మధ్యలోని ఈ లోకల్గానే అమ్ముకోవాల్సి వస్తుంది సార్. దానివల్ల ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్ ప్రజెంట్. సార్ ఇప్పుడు వీళ్ళు వాడేటటువంటి డిఏపీలు కానీ యూరియాల్లో కానీ రసాయనాలు అయితే ఉన్నాయి. అయితే మీరు వాడేటటువంటి క్రిమిసంహారకాలు కానీ మీరు తయారు చేసేటటువంటి ఏవైతే ఉన్నో సేంద్రియ ఎరువుల్లో అంటే మీరేం వాడుతున్నారు, ఏం వాడి తయారు చేస్తున్నారు? మేమైతే కేవలం ఒక ఆవును నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నామండి. అది ఎలా అంటే మేము జీవామృతం, ఘనజీవామృతము, పంచగవ్య ఇటువంటి అన్నీ వాడతాం సార్. ఈ జీవామృతం అనేది ఏంటంటే భూమిని సారవంతం చేసి వానపాములు అభివృద్ధి చెందేలా చేస్తుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వానపాములు భూమిలో ఉన్నాయో ఆ నేల అంతా కూడా చాలా బాగుంటుంది సార్.
మనకి వానపాములు ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. ఇంకా అది ఒక్కటే అండి. వానపాములు అభివృద్ధి చెందాలంటే మనం ఆవుమూత్రము, ఆవు పేడ ఇటువంటివి చేసుకుంటే బాగుంటుంది సార్. వాటి అభివృద్ధి జరుగుతుంది, మనకి దిగుబడి బాగా వస్తుంది సార్. అంటే వీళ్ళు వాడేటటువంటి కెమికల్స్ వల్ల భూమిలో ఉండే వానపాములు కూడా చనిపోవడం వల్ల. అవునండి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా కెమికల్ ఫార్మింగ్ చేస్తారు అందులోనండి, రసాయనిక వ్యవసాయం. దానివల్ల ఏమవుతుందంటే అండి, భూమిలో ఉన్న జీవరాశులు, వానపాములు, మనకి ఏదైతే ఉపయోగపడి జీవరాశులు అన్నీ కూడా చనిపోతున్నాయండి. దానివల్ల దిగుబడి రాదు సార్. వాతావరణం పొల్యూషన్ అవుతుంది. అటువంటి పంటలు తినటం వల్ల మనం అనారోగ్యం బారి పడతాం సార్. ఇప్పుడు ఎందుకు సార్, మనకి ఒకటే ఎగ్జాంపుల్ అండి, మన ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు పక్క రాష్ట్రాలు ఉండవు సార్. ఈవెన్ ఒరిస్సా కానీ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ కానీ, ఈవెన్ బీహార్ కానీ అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అనేవి ఉండవు సార్. ఇటు వచ్చి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే విపరీతంగా పురుగు మందులు, పెస్టిసైడ్స్ ఇన్ని వాడటం వల్ల మనకి జనాలు జబ్బులు బారిన పడుతున్నారు, హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయి సార్. మనం చేయవలసింది ఏంటంటే హాస్పిటల్ లేని సమాజం చూడాలి సార్. అంతే అండి. ఎంత సంపాదించుకున్నా మనకు ఉపయోగం ఏముందండి? సంపాదించినంతా కూడా హాస్పిటల్ ఖర్చు అయిపోతుందండి. మనం ఉన్న ఉదాహరణకి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నామండి, ఏదో బాగోలేదని హాస్పిటల్కి వెళ్తున్నాము, మనకు టెస్టులు కానీ వాటికి కానీ విపరీతం ఖర్చులు చేసేస్తున్నారు సార్. ఇవన్నీ అనవసరం సార్. ఒకటే సార్, ప్రతి ఒక్క భూమిని ప్రతి రైతు కూడా తన సొంతంగా కనీసం ఒక అరెకరమైనా సరే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే తను చాలా ఆరోగ్యంగా ఉంటాడు సార్. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ క్రిమిసంహారకాలు వాడతారు, మరి పురుగు పుట్ర వస్తాయి. సో మరి ఆ క్రిమిసంహారక మందులు మీరు దేంతో తయారు చేస్తున్నారు మీరు? యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయానికి పురుగులు ఆశించే అవకాశం ఉండదు సార్. ఎందుకంటే చాలా మనం వేసిన జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ వీటి వల్ల స్టెమ్ అది చాలా బలంగా తయారయ్యి బాగుంటుంది సార్. యూరియా వేయటం వల్ల ఏమవుతుందంటే కాండం అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైతే మెత్తదనం ఉందో పురుగు పుట్ర ఆశిస్తుంది సార్. మనకి రావు, ఒకవేళ వచ్చినా సరే మేము నేమాస్త్రం అని, దశపర్ణి కషాయం అని ఇలా కొన్ని కషాయాలు ఉన్నాయండి. ఇవి కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి ఆకులు వీటి ద్వారా తీసుకుని మేము చేస్తాం సార్. అవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయండి. ప్రధానంగా ఒకటే అండి, పురుగులు కానీ ఏమీ ఆశించవండి ప్రకృతి వ్యవసాయానికి. ఒక 10% అయినా ఆశిస్తే కనుక నేను చెప్పినటువంటి వాడుకుంటే సరిపోతుంది సార్. సరే, అయితే ఒకసారి మీ పొలంలోకి వెళ్ళి, అంటే మీరు ఒక 5-6 రకాల పంటలు వేశారు కదా, అసలు అంటే ఆ పంటలు ఏమిటి అనేది కూడా ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి. సాధారణంగా మనం వరి పంటలు చూసుకుంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి వంగడం ఉంది. ఇది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. అసలు దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ ఏంటి సార్ ఇది నల్లగా కనబడుతుంది, ఇది ఏంటిది? దీని పేరు కాలాబట్టి అండి. ఇది క్యాన్సర్ రేస్ అని చెప్పేసి అంటారు. ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది తింటే కొంచెం వాళ్ళు క్యూర్ అవుతారు సార్. ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది సార్. తిన్నా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్ ఉంటుంది సార్ ఇది. అంటే ఈ విత్తనాలు మీరు ఎక్కడ దొరికి ఎక్కడ తీసుకొచ్చారు ఇవి? నేను ఈ విత్తనాలంటే మన ఏలూరు నుంచి తెచ్చాను సార్. కొన్ని విజయవాడ నుంచి తెచ్చాను, కొన్ని హైదరాబాద్ నుంచి తెచ్చాను, కొన్ని వచ్చి మన సర్వవరం కూడా తెచ్చానండి సార్. ఓకే, ఇంకోటి ఏంటండి? ఇంకా ఉన్నాయి సార్. ఈ సీజన్ మేము ఇంచుమించుగా 15 రకాల విత్తనాలు వేసామండి. ఇవన్నీ కూడా దేశవాళీ విత్తనం అండి. ఇవి ఎందుకు వేసామంటే ఇవన్నీ మన దేశీయ సంపద సార్, మన సంపద. ఎందుకంటే ఇప్పుడు తిన్న హైబ్రిడ్ రకాలు, మనం తింటున్న తెల్లన్నం హైబ్రిడ్ రకాలండి. అవి తినటం వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు సార్. ఇందులో ప్రతి రైస్లోని, ప్రతి విత్తనంలోని ఏదో ఒక పోషక విలువ, ఏదో ఒక ఔషధ గుణం ఉంది సార్. ఇందులో నేను చెప్పాను కదా సార్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి త్వరగా క్యూర్ అవుతారని చెప్పాను. అలాగే అన్ని రకాలు ఉన్నాయి సార్, నేను చూపిస్తాను రండి మీకు. ఇది ఒక రకం అండి. దీన్ని డెహ్రాడూన్ రెడ్ రైస్ అంటారండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కానీ, ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఈ రైస్ తింటే చాలా బాగుంటుంది సార్. వెయిట్ లాస్ అది బాగా అవుతారండి. ఇది పైగా సెంటెడ్ వెరైటీ అండి. ఇది అన్నం వండుతున్నా తింటున్నా చాలా సువాసన భరితంగా ఉంటుంది. చాలా మంచి రైస్ అండి ఇది. ఈ డెహ్రాడూన్ రెడ్ రైస్ సార్ దీని పేరు. చాలా మంచి పోషక విలువలు ఉంటాయి సార్ ఇందులో అండి. దీని పేరు పరిమళ సన్న అండి. ఇది కూడా చూడడానికి ఏంటి చిన్నగా ఉంటుందండి, తర్వాత అన్నం వండిన తర్వాత పెద్దగా అవుతుందండి. ఇది చాలా సువాసన భరితంగా ఉంటుందండి. ఇది కూడా చాలా మంచి రైస్. ఇందులో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయండి. ఇది 150 రోజుల పంట సార్. ఇది ఒక రకం రైస్ సార్. దీన్ని బర్మా బ్లాక్ అంటారండి. ఇది కూడా బ్లాక్ వెరైటీ అండి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది బాస్మతి రైస్ లాగా సన్నగా పొడవుగా ఉంటుందండి. అయితే బాస్మతి రైస్ తెలుపుగా ఉంటుంది, నలుపుగా ఉంటుంది. ఇది డైలీ రోజు ఆహారంలో ఒక పూట తీసుకున్నా సరే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సార్. సార్ మనం ఇప్పటివరకు వరికి సంబంధించి 4-5 రకాలు చూసాము. అంటే కేవలం మీరు వరియే పండిస్తున్నారా, ఇంకా వేరే అదర్ ఏమైనా పండిస్తున్నారా? లేదు సార్, నేను ఇంకా పళ్ళు, కూరగాయలు, అదేవిధంగా చిన్న చేపల చెరువు తవ్వించానండి. ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తానండి. చూద్దాం పదండి అవి కూడా. అంటే కూరగాయలు అవి పండించడం ఓకే, కాదు చేపల చెరువులు కూడా అంటున్నారు, అదేంటో ముందు ఒకసారి ఆ విచిత్రాన్ని కూడా ఒకసారి చూద్దాం.
ఇక్కడ ప్రధానంగా బొప్పాయి వేసామండి. తర్వాత కొన్ని చోట్ల జామ ఉన్నాయండి. ఈ బార్డర్ క్రాప్ కింద ఏమో మామిడి, సపోటా, ఇంకా సీతాఫలం, పనస ఇటువంటి అన్నీ వేసామండి. అక్కడక్కడ చెరుకు కూడా వేసామండి అక్కడక్కడని. మధ్యలో కూడా మీరు ఇవి బంతిపూలండి. ఇవి ఎందుకు వేస్తామంటే ప్రధానంగానే ఇవి పురుగుల నుంచి ఇవి చాలా బాగా రక్షిస్తాయండి. దీన్ని ఎర్రపంట అంటారు యాక్చువల్గా. ఇప్పుడు ఇవి ఉండటం వల్ల ఏంటంటే పురుగులు అవి కూడా వీటిని ఆకర్షిస్తాయండి ప్రధానంగా. మన ప్రధాన పంటని పాడు చేయకుంటాయి సార్. ప్రతి పొలంలో కూడా వేసుకుంటే చాలా మంచిదండి. అది సార్. అదే అంటే పొలంలో ఏంటంటే అంతర పంటల కింద బంతి చెట్లు కూడా వేసుకుంటే వచ్చేటటువంటి క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆకర్షితమై ఇక్కడే పరిమితం అవుతాయి, మిగతా పంట నష్టం చేయకుండా ఉంటాయని చెప్తున్నారు సార్. ఇది కాకుండా ఇంకా అక్కడ ఏదో చెరువు కనబడుతుంది. సో అక్కడేం జరుగుతుందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్. ఇది జస్ట్ ఒక 5 సెంట్లో తవ్వించామండి. ఇది ఎందుకు తవ్వించామంటే రైతుకి ఓన్లీ వరి, ఈ కూరగాయల ద్వారా కాకుండా అదనపు ఆదాయం ఉంటుందని చెప్పేసి ఇది తవ్వించామండి. ఆయన ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఎంతో కొంత చెరువు ఉండటం అనేది ఉండాలి సార్. దానివల్ల ఏంటంటే నీటి నిల్వలు అవి బాగుంటాయి సార్. అదండి. అంటే ఇప్పుడు ఈ చేపలకి సంబంధించినటువంటి మేత ఏమి వేస్తున్నారు? దీనికి కూడా ఏమైనా సేంద్రియ ఎరువులాగా ఏమైనా అంటే మంచిది ఏమైనా పౌష్టికాహారం వేస్తున్నారా? ఏం వేస్తున్నారు? లేదు సార్, జనరల్గా ఏంటంటే చేపలకు బయట నుంచి ఫీడ్ కొని వేస్తారండి. మనమైతే అటువంటిది ఏమి వేయమండి. మనం ఏదైతే ధాన్యం ఆడించినప్పుడు తవుడు వస్తుందో తవుడు నూకలోని ఇవే వాటికి మార్నింగ్ ఈవినింగ్ ఆహారం కింద వేస్తామండి. అంటే ఇది కూడా ఇంక ప్రకృతి అండి. ఇందులో ఏ విధమైన రసాయనాలు వాడడం సార్. అసలు కొని చేసేది ఏమీ లేదండి. అంతా ప్రకృతితో వచ్చింది, రీసైకిల్ చేసి వాడతాం సార్. దానివల్ల కూడా మనం ఇది తింటే చాలా హెల్తీగా ఉంటాం. ఇప్పుడు బయట మార్కెట్లో చేపలు విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడేసి చాలా త్వరగా పెరిగిపోవాలన్న ఆశతో రకరకాల కెమికల్స్ వాడేసి తయారు చేస్తుంటారు సార్. మనం అటువంటిది ఏముంటుంది సార్. జనరల్గా ఒక బయట చెరువులో ఎలా పెరుగుతాయో సహజసిద్ధంగా అలా పెరుగుతాయి సార్ ఇవి. సో అదే అంటే ఇక్కడ ఈ చేపలకు కూడా దాదాపుగా సహజసిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించేటటువంటి వాటినే వాటికి అయితే మేతగా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని చూసాము. ఏదైతే కోళ్ళకి సంబంధించినటువంటిది ఈ చికెన్ షాపులో వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేస్తున్నారు. అంటే కెమికల్సే కాకుండా అవి తింటే ప్రజలు అనారోగ్య బారిన పడతారు. బట్ ఇలాగా స్వచ్ఛమైనటువంటి ప్రాంతాల్లో పెరిగినటువంటి ఆహారం తీసుకుంటే మనం కూడా ఆరోగ్యవంతంగా ఉంటామనేది చేస్తాం సార్. అసలు ఈ చిన్న చెరువులో ఇంచుమించు ఎన్ని చేపలు వస్తాయి మనకి? ఇందులో నేనైతే 200 చేపలు వేసానండి ప్రస్తుతానికి. ఈ 200 చేపలు కనీసం 6 నెలల నుంచి 9 నెలల కాలంలో కేజీ నుంచి కేజీన్నర దాకా అవుతాయండి. ఈ విధంగా చూసుకున్న ఒక్కో చేప 100 నుంచి 150 రూపాయలు చూసుకున్న 200 చేపలు అంటే ఒక 25 నుంచి 30,000 దాకా అదనపు ఆదాయం వస్తుందండి సార్. ఇప్పుడు ఈ గట్టు మీద ఇంకా ఏవో కొన్ని చెట్లు ఒకటి కనబడుతున్నాయి. ఇవన్నీ ఏంటి సార్? ఇవి అన్నీ కూడా అంటే చెరువు గట్టు అనేది చాలా బలంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏదైతే భూమి నుంచి మట్టి తీసి మనం వేసామో ఆ మట్టి చాలా బలంగా ఉంటుందండి. ఇక్కడ ఏ మొక్క పెట్టినా సరే చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుందండి. ఇది చూడండి, ఇక్కడ నేను ఏంటంటే ఇక చెరుకు పెట్టాను సార్. ఇక్కడ చెరుకు అండి ఇవి. అలాగే ఇక్కడ చామదుంపలు ఉన్నాయండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ అల్లం అండి, మూల అల్లం ఉంది. అదండి ఈ గట్టు నిండా ఉంటుంది సార్ అల్లం అండి. ఇది అల్లము. ఓకే. అదేవిధంగా ఆ చివర పసుపు, ఇంకా ఇవేం చెట్టు అండి? ఇది పసుపు అండి. ఇది దీనికి కూడా ఏమి వేయమండి మనం. ఇంకా కనీసం ఇటు జీవామృతం కూడా వేయమండి ఏమిని. ఇంకా అలా న్యాచురల్గానే ఎదుగుతుందండి. చాలా బాగా వస్తుంది సార్ ఇది. అంటే ఎప్పుడైతే చెరువుగట్టు అని చెప్పేసాను కదా, చెరువుగట్టు చుట్టూ కూడా బాగుంటుంది సార్. ఆ యొక్క మట్టి సాయిల్ చాలా పోషకాలతో నిండి ఉంటుందండి. చాలా బాగుంటుంది సార్. అదేవిధంగా మళ్ళీ ఈ పక్కన కూడా ఇలాగా. సో అదే అంటే మన యాక్చువల్గా పసుపు అంటే కిందన దుంపలు, ఆ పసుపుగా వచ్చేటటువంటి కొమ్ములు చూసాం. కాకపోతే ఇంకోటి పసుపు చెట్టు అంటే ఇంచుమించు ఇలా ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది సార్. అంతేకాకుండా ఒక చెరువు చుట్టూరా ఇలాంటి మొక్కలు వేసుకుంటే కనుక అంటే చెరుకు కానీ, పసుపు కానీ, అల్లం కానీ, కీరదోస కానీ అంటే ఇవన్నీ కూడా పండించవచ్చు ఒకే చోట. అలాగే ఆ యొక్క చెరువులో చేపలు కూడా దిగుబడి వస్తుందని అయితే చెప్తున్నారు. మంచి ఆహారం తింటేనే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు. మంచి ఆహారం కావాలి అంటే మనం పండించేటటువంటి పంటలు రసాయనాలు వాడకుండా పండించినటువంటి పంటల ద్వారా మాత్రమే మంచి ఆహారం వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులతో ఉన్నటువంటి వ్యవసాయాన్ని చేసి మంచి ఆహారాన్ని అందించాలని మన సురేష్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి దీన్ని బట్టి మిగతా రైతులందరూ కూడా ఇదే పద్ధతులను పాటించి భూములు సారవంతం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సాగు బరువైందా రైతా నీకు, సావే సులువైందా రైతా